పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తగ్గేదేలే, ముందుకు పోవడమే మార్గం. నాయుడు తాను అనుకున్నదే చేస్తారు. ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గరు. P4 పథకంపై ఆయన ముందుకు వెళ్ళడానికి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏదనుకుంటే అదే చేస్తారు. ముఖ్యంగా రాజకీయాల్లో తలపండిన నేతలలో పేరు చెప్పుకుంటే కనీసం దేశంలో కనీసం 5-6 నేతలు ఉంటారు. అందులో చంద్రబాబు నాయుడు ఒకరు. ఆయన కొన్ని విషయాలను సమర్థవంతంగా తీసుకోవడంలో సిద్ధహస్తులని చెప్పాలి. ఎక్కడ ఏం జరిగినా సరే ఆయన క్లియర్గా ఒక విషయం అనుకుంటే అదే చేస్తారు. ప్రస్తుతం P4 విషయంలోనూ అదే జరుగుతుంది. ఇందులో చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గే సూచనలు అసలు కనిపించలేదు. దీంతో అటు ఆయన అనుకూల మీడియా, ఇటు అధికారులు, అటు ఆయనకు సంబంధించిన వారందరూ కూడా కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను అనుకున్నదే చేస్తారు. దానిపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గరు. తనకు అనుకూలమైన మీడియా వ్యతిరేకించినా తాను మాత్రం అనుకున్న దారిలోనే ముందుకెళ్తారు. అందులోనూ P4 పథకంపై ఆయన ముందుకెళ్లడానికే నిర్ణయించుకున్నారు. ఎవరేమనుకున్నా, ఎవరేం చెప్పినా తన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయన్న నమ్మకంతో చంద్రబాబు ఉన్నారు. పేదరిక నిర్మూలన అంటే మొత్తం పేదరికం రూపుమాపడం కాదని, కనీసం వాళ్ళు తమ కుటుంబాన్ని పోషించుకునే స్తోమతను కల్పించడమే తన ఉద్దేశమని చెప్పకనే చెప్పుకొచ్చారు. ఇందుకోసం వెనక్కి తగ్గబోమని, పేదవాళ్ళ కోసం మనసున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన పదే పదే పిలుపునిస్తారు. గత ఉగాది P4 పథకాన్ని చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి పేదల కుటుంబాలను దత్తత తీసుకునే మార్గదర్శకులను కూడా ఎంపిక చేసుకుంటూ వెళ్తున్నారు. తాను నియోజకవర్గాలను పర్యటించినప్పుడు కనీసం 2-3 బంగారు కుటుంబాలను గుర్తించే పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే ఈ పథకం కింద దాదాపు 13 లక్షల మంది బంగారు కుటుంబాలను ఎంపిక చేశారు. అలాగే మార్గదర్శులుగా ఉండేందుకు దాదాపు 1.40 లక్షల మంది ముందుకు రావడం కూడా పథకం విజయవంతమవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. వీరిలో ప్రవాసాంధ్రులతో పాటు పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. సంపద సృష్టించమంటే పేదల ఇళ్లలో వెలుగు నింపడమేనని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ పథకం వల్ల కొన్ని కుటుంబాలైనా కూడుగుడ్డ నివాసానికి ఇబ్బంది లేకుండా ఉండగలిగితే సగం విజయం సాధించాలని నమ్ముతున్నారు. ఎంతమందికి అవకాశాలు కల్పించామన్నది కాకుండా వారి జీవితంలో ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని చెప్పారు. దీనివల్ల పేదల కుటుంబాల్లో తొలుత మానసికంగా ధైర్యం వస్తుంది. ఆ తర్వాత వారు ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవడమే కాకుండా 10 మందికి ఉపయోగపడేలా తయారవుతారనేది చంద్రబాబు ఆలోచన. ఈ మేరకు తన సొంత మీడియాలో విమర్శలు వచ్చినా లెక్క చేయడం లేదు. P4 పథకం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. మరి ఈ పథకం సక్సెస్ అయితే మాత్రం చంద్రబాబు 4వ పర్యాయంలో నూతన పథకంతో జనంలోకి వెళ్ళినట్లే అనుకోవాల్సి ఉంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.